అండి, అందరికీ నమస్తే. ఈరోజు టెర్రస్ గార్డెన్లో పైన పెట్టిన ఇది బోగన్విల్లియా అండి, అదే కాగితం పూలు అంటారు కదా, అవి పూర్తిగా ఇది వారానికి ఒకసారి నీళ్లు పడితే చాలండి, తక్కువ ఆకులు ఎక్కువ పూలు వస్తాయన్నమాట. ఇది ఈ సంవత్సరంలో ఇచ్చేసింది అనమాట. తర్వాత ప్రూనింగ్, ఈ పూలంతా అయిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తే తర్వాత మళ్ళీ గుబురుగా వచ్చి చక్కగా ఆకులు తక్కువ పూలు ఎక్కువ అండి. చూడండి, ఇది ఇలా ఉంటాయి. ఇది ఒక రకము, ఇది ఇంకో వెరైటీ అండి. ఇది దుబాయ్ నుండి తీసుకొచ్చి నాటిన మొక్క అండి. మా పార్క్లో ఉన్నింది, మా అబ్బాయి వాళ్ళ పార్క్లో, అక్కడ నుంచి తీసుకొచ్చి నాటింది అనమాట. ఇదొకటి, ఇదొక కలరు, ఇది ఆరెంజ్ కలరు. ఇది వేరే వెరైటీలో పింక్ కలర్ అండి. ఇది ఇప్పుడే వస్తూ ఉంది పూత. దీనికి ఎండ బాగుండాలండి, ఇది ఎడారి మొక్క కదా, ఎండ బాగుండాలి. చూడండి, ఇది వైట్ అండి. ఇది వైట్, ఇది కూడా దుబాయ్ నుండి తీసుకొచ్చిందే. ఇప్పుడే కాస్తున్నాయి గొత్తులుగా. కట్ చేయాలండి, కట్ చేస్తే ప్రూనింగ్ వస్తుంది అనమాట. తెలుపు పసుపు కూడా తీసుకొచ్చి నాటాను, ఇంకా కాలేదు, ఎక్కడైందో మరి. పసుపు కూడా నాటాను అనమాట. పసుపు కలరు అన్ని రకాలు ఒక దీంట్లో చేర్చి బంచిగా 5 కలర్స్ వచ్చేట్టుగా చేస్తున్నాను అనమాట. వారం పైన ఉంటాయండి ఇవి బాగా. ఆ తర్వాత గాలికి రాలిపోతాయి, చక్కగా ఉంటుంది ఇవి చూడటానికి. ఇవైతే చిలుక ముక్క అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఇంకా రాలేదు, కొన్ని వస్తాయి. ఇది వైట్, రెడ్, ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇవి కాశ్మీరీ అండి, ఎల్లో. చెట్ల మధ్యలో అక్కడక్కడ నాటితే కీటకాలని ఆకర్షిస్తాయండి. ఇవి వేరే మొక్కలకు హాని లేకుండా ఉంటాయన్నమాట. ఇవి బాగా విత్తనాలు చూడండి, ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా విత్తనాలు వచ్చేస్తుంది. మనము సపరేట్గా తీసి పెట్టాల్సిన అవసరం లేదు, ఇందులోనే చల్లేస్తే చూడండి ఇలా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. బాగా వచ్చేస్తాయి, ఇవి తొందరగా పెరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.